నమస్తే, వెల్కమ్ టు ఖమ్మం 360. రోడ్డు ప్రమాదంలో యువకులు మృతి. సత్తుపల్లి మండలం సదాశివునిపేటలో సిద్ధారం గ్రామానికి చెందిన మనోజ్ కార్తిక్ బైక్ పై మర్లపాడు వెళ్లి వస్తుండగా ఆగి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొట్టారు. ఈ ఘటనలో తీవ్ర గాయాల పాలైన మనోజ్ కార్తిక్ అక్కడికక్కడే మృతి చెందారు. వారికి మాత్రమే శిక్షణ. టేకులపల్లిలోని దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రంలో నిరుపేద, అనాథ, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ నిర్వహిస్తున్నట్లు మేనేజర్ వేల్పుల విజేత తెలిపారు. దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన కింద రిటైల్, సేల్స్ అసిస్టెంట్ రంగాల్లో శిక్షణ అందిస్తారు. ఇది 3 నెలల శిక్షణ. దీనికి ఉచిత భోజనం, హాస్టల్ వసతి కల్పిస్తారు. అర్హత: 10వ తరగతి పూర్తి చేసి 18 నుంచి 35 ఏళ్ల వయసు గల మహిళలు అర్హులు. సమన్వయం తప్పనిసరి. ఖమ్మం రఘునాథపాలెంలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అవగాహన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సమన్వయంతో పనిచేస్తేనే కార్యక్రమం విజయవంతం అవుతుందని తెలిపారు. నూతన సర్పంచులు, ప్రజాప్రతినిధులు ఈ నెల 15 వరకు జరిగే ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చురుగ్గా పాల్గొనాలని ఆయన ఆదేశించారు. పాఠశాల నిర్మాణం పూర్తి చేయాలి. ఖమ్మం జెడ్పీ సెంటర్లో నిజాంపేట్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణంలో అందుల విద్యాభి అత్యున్నత ప్రణాళికతో ప్రత్యేక పాఠశాల ఏర్పాట్లు త్వరగా పూర్తి చేయాలి అని అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అంధ విద్యార్థులకు డిజిటల్ ఆడియో డివైజ్లు, బ్రెయిలీ లిపి పరికరాల ద్వారా బోధనను ఆయన పరిశీలించారు. పట్టాల పంపిణీకి ఏర్పాట్లు. ఖమ్మం వెలుగుమట్లలోని భూదాన్ భూముల్లో కూల్చివేతల కారణంగా ఇల్లు కోల్పోయిన అర్హులైన నిరుపేదలకు ప్రభుత్వం స్థలాలు కేటాయించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కూల్చివేతల్లో 700కు పైగా నివాసాలు తొలగించబడ్డాయి. బాధితులకు ఖమ్మం అంబేద్కర్ భవన్ టీటీడీసీలో పునరావాసం కల్పించారు. ధ్రువపత్రాల ఆధారంగా సర్వే చేసి అర్హుల జాబితాను రూపొందిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులుగా తేలిన వారికి 1-2 రోజుల్లో పట్టాలు అందించే అవకాశం ఉందని సమాచారం. బ్రాహ్మణ బజార్లో వ్యభిచారం. ఖమ్మం బ్రాహ్మణ బజార్లో గత కొద్ది సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ఒక మహిళ యజమానులు లేని ఇళ్లను తీసుకుని మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వ్యభిచారాన్ని నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ కార్యకలాపాల వల్ల కాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ వ్యవహారంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బస్, ఆటో డ్రైవర్ వర్గాల మధ్య వాగ్వాదం. బుర్గంపాడు మండలం సారపాక ప్రధాన రహదారిపై ఉద్రిక్తత నెలకొంది. భద్రాచలం గోదావరి బ్రిడ్జిపై బస్ కటింగ్ ఇచ్చిందని ఆరోపిస్తూ ఒక ట్రాలీ ఆటో డ్రైవర్ రాజేశ్వరి ట్రావెల్స్ బస్సు అద్దాలను పగలగొట్టాడు. ఈ సంఘటనలో బస్సు సిబ్బంది, ఆటో డ్రైవర్ వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రైల్వే ఉద్యోగి మృతి. మణుగూరు రైల్వే స్టేషన్ విభాగంలో పనిచేస్తున్న రంగ నవీన్ అనే టెక్నీషియన్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. పాత రన్నింగ్ రూమ్ వద్ద షెడ్ తొలగిస్తుండగా వైర్ తాకడంతో ఈ ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న లారీ. ఖమ్మం ఇల్లెందు ప్రధాన రహదారిలో బుడదంపాడు వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొన్న ఘటనలో హర్యతండాకు చెందిన అజ్మీరా బాద్సంగ్ తీవ్రంగా గాయపడ్డాడు. పండితాపురం నుంచి ఇంటికి బైక్ పై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇంటర్ విద్యార్థులకు గాయాలు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కేంద్రం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాసి బైక్లపై ఇంటికి వెళ్తున్న ముగ్గురు ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి మరో 2 విద్యార్థుల బైక్ ను ఢీకొట్టారు. మొత్తం 6 విద్యార్థులు గాయాల పాలయ్యారు. 2 పరిస్థితి విషమంగా ఉండడంతో ఆసుపత్రికి తరలించారు. అమెరికాలో ఖమ్మం యువకుడి మృతి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం తాళ్ల చెరువుకు చెందిన పోలూరు సాయి అమెరికాలో వాల్మార్ట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. విధులు ముగించుకొని తిరిగి వస్తుండగా కారు చెట్టుకు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి అంత్యక్రియలు అమెరికాలోనే పూర్తయ్యాయి. హ్యాండ్బాల్ పోటీలు. ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో ఈ నెల 8న ఉదయం 10 గంటలకు జిల్లా స్థాయి సీనియర్ పురుషుల హ్యాండ్బాల్ జట్టు ఎంపిక కోసం పోటీలు నిర్వహించనున్నట్లు హ్యాండ్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పి రఘునందన్ తెలిపారు. ఆసక్తి కల క్రీడాకారులు ఆధార్ కార్డుతో హాజరు కావాలని తెలిపారు. ఇక్కడ ఎంపికైన జట్టు ఈ నెల 13 నుంచి హైదరాబాద్ చింతల్లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటుందని ఆయన తెలిపారు. టీచర్కు దేహశుద్ధి. ఖమ్మంలోని కాజీపుర ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బాలికను వేధిస్తున్నాడన్న ఆరోపణలో హిందీ ఉపాధ్యాయుడు అర్షద్ పాషాపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహంతో దాడి చేశారు. పాఠశాలకు చేరుకున్న తల్లిదండ్రులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. 1 టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.